From my dear brother Raja Ratnam, and I really believe that the Lord is going to speak to us once again. And I'm going to conclude my words very soon. Because the food is waiting for us. You like it? You like it eating food here in the church? In the New Year, first day, having a lunch from the church, of God is very, very precious. ఎందుకంటే మరి దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో మొట్టమొదటి దినాన అందరితో కలిసి భోజనంలో పాల్గొంచుకుంటాం. దేవునికి ఎంతో సంతోషకరం అది. ఆమేన్. హల్లెలూయా. So let's open our Bible. మనందరం కూడా బైబిల్ గ్రంథాలను తెరచి the book of Ephesians, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక chapter 5, 5వ అధ్యాయము verses 15 and 17. 15 వచనాన్ని చదువుకుందామండి. 15 to 17. 15 నుంచి 17 వరకు చదువుకుందాం. దేవుడు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. Right. The Paul speaks here very clearly. అపోస్తలుడైన పౌలు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. And today my topic is, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఉన్న అంశము, now is the hour. ఇది మన యొక్క సమయము. This is the right hour. ఇది సరైనటువంటి సమయము. For what it's the right hour? కానీ దేని కొరకు ఇది సమయం అని? Why Paul is speaking here this very things? ఎందుకంటే ఇక్కడ పౌలు సమయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. The first verse, verse 15 very clearly speaks. అక్కడ 15వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేశాడు. We don't have a more time. ఎందుకంటే మనం ఎక్కువ సమయాన్ని కలిగి లేము. Right. Bible here clearly speaks. తెలుగు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. Chapter 5 and 15. ఆ యొక్క 5వ అధ్యాయం 15వ వచనాన్ని గమనించినట్లయితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. These days are evil. ఈ యొక్క దినాలన్నీ కూడా చెడ్డవి. These days are mingled with the evil. ఎందుకంటే ఈ యొక్క దినాలన్నీ కూడా సాతాను చేత దుష్ట క్రియల చేత బంధించబడి ఉన్నవి. Last time we saw what happened in the Delhi. ఎందుకంటే ఆఖరి దినాల్లో మనం గమనిస్తే ఢిల్లీలో ఏం జరిగింది? There were gang rapes have taken place. అక్కడ అమాయకురాలైనటువంటి వ్యక్తిని గ్యాంగ్ రేప్ చేసి చంపేయడం జరిగింది. Right. So this means the days are with evil. ఎందుకంటే దినాలన్నీ కూడా క్రూరముతో చెడ్డవిగా నిండిపోయి ఉన్నాయి. So people are getting a lot closer to the devil rather than getting into the God. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆ యొక్క అపవాదికి దగ్గరగా క్రూరత్వానికి దగ్గరగా వెళ్తున్నారు, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. So the days are evil. అందుకని ఆయన అన్నారు కదా, దినములు చెడ్డవని. Therefore, అందుకని do not waste your time. నీ యొక్క సమయాన్ని నువ్వు వ్యర్థం చేసుకోవద్దు. Do not waste your time. నీ యొక్క సమయాన్ని నువ్వు దండగ చేసుకోవద్దు. Because we have a limited time here. ఎందుకంటే మనం చాలా కొద్దిగా సమయాన్ని మాత్రమే కలిగి ఉన్నాం. You may think that I have a more time. నువ్వు అనుకోవచ్చు ఇంకా అనేక సంవత్సరాలు ఉన్నాయి, అనేక సమయం ఉంది కదా అని. No, days are very limited. కానీ లేదండి, ఈ యొక్క సమయాలు అనేటటువంటి చాలా తక్కువగా దేవుడు మనకు. That's what Psalmist says. అందుకనే ఏమంటాడు కీర్తనకారుడు? 90 Psalm. ఆ యొక్క 90వ కీర్తన 10వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, చదువుకుందాం. Right, come on. నా ఆయుష్కాలము 10 సంవత్సరములు. 70 సంవత్సరములు. నా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అధికమగు. Our days, our life living is only not 10 years but 70 years. ఈ యొక్క జీవితం అంతా కూడా ముగిసేది 70 సంవత్సరాల లోపు ముగిసిపోతుంది కండి. And if we eat more fruits like apple and all kinds of fruits, very healthy food, that may increase a little. మన జీవితాల్లో కానీ మనం కొద్దిగా బెటర్ ఆహారం, ప్రత్యేకమైనటువంటి ఫ్రూట్స్ అని, చక్కని మంచి నూనెలు, వీటితో కానీ వంటకాలు చేసుకుని తినడం వల్ల మరొక 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతామట. అంతే. So the time is limited. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. And I'm sure that no one is going to live forever and ever. కానీ
కానీ ఎవరు కూడా ఈ భూమి మీద ఇక్కడి నుంచి మొదలుకొని శాశ్వత కాలం ఉండరు. Everyone one day is going to end their life. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో ఒకానొక దినాన గతించిపోతారు. Even the psalmist who became a king and who had experience from the Lord and who experienced the great things from the Lord, and still he is telling that our time is limited, only 70 years. కీర్తనకారుడు రాజు అయినప్పటికీ కూడా ప్రత్యేక వసతులు కలిగిన వాడు దేవునికి ఇష్టడైన వాడైనప్పటికీ కూడా అంటున్నాడు కదా, మానవుని యొక్క ఆయుష్ లేదా నా ఆయుష్ 70 లేక 80 సంవత్సరాలని. So అందుకని do not waste your time. నీ యొక్క సమయాన్ని నీవు వ్యర్థం చేసుకోవద్దు. Make use of it. ఎందుకంటే దాన్ని నువ్వు ఉపయోగించుకో. And if you waste the time, it won't come back. ఎందుకంటే ఒకసారి సమయాన్ని వ్యర్థం చేసుకుంటే మళ్ళీ తిరిగి వెనక రాదండి. In our college, కాలేజ్ దినాల్లో our teachers used to give assignments. మా యొక్క టీచర్స్ అందరూ కూడా మాకు ప్రత్యేకమైనటువంటి హోంవర్క్ ఇస్తూ ఉంటారు. You have to go to the library and look for the books and write the research for assignments, reading report, book in weeks from now. ఎందుకంటే మేము దాన్ని లైబ్రరీకి తీసుకెళ్ళి అక్కడ అనేక పుస్తకాలు తిరిగేసి కావాల్సినవన్నీ కూడా రాసుకోవడానికి అందరూ సమకూర్చుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. And they used to give a last day, you need to submit on so and so day. కానీ వారు ఒక సమయాన్ని మాకు అప్పగిస్తారు. ఆ సమయం కల్లా ఆ తేదీ కల్లా మీరు మాకు ఈ హోంవర్క్ తిరిగి రిటర్న్ చేయాలని. And what we used to think, మేమేమనుకుంటామో తెలుసా, time is more. ఇంకా చాలా రోజులు ఉంది కదా Tomorrow. లేదంటే రేపే అయిపోదు కదా, And not day after tomorrow. లేదంటే రేపుడుతో లేదంటే ఎల్లుడితో Sunday. ఎందుకంటే వచ్చే ఆదివారం కాదు కదా, I have a more time. నాకు చాలా సమయం ఉంది కదా, I can write later. నేను తర్వాత రాస్తానే, I can spend later time on the library. నేను తర్వాత టయాన్ని లైబ్రరీలో సమయాన్ని గడుపుతానే. I think like this, we think like this, thinking. All of a sudden the date comes and tomorrow we need to submit, but today also we haven't completed. కానీ ఇలాగ మేము ఆలోచిస్తూ సమయం అంతా వృధా చేయగా అనుకోకుండా హోంవర్క్ అప్పగించాల్సినటువంటి తేదీ రానే వస్తుంది. ఇక్కడేమో ఈ హోంవర్క్ కాదు. So then we all run to the library. ఎందుకంటే అప్పటికి పరిగెడతా ఉంటాం లైబ్రరీకి. And all my friends say, write like anything, like it, and doesn't no things. ఎందుకంటే ఇక ఏదైతే రాయాలో ఏది రాయాలో ఏమి తెలియకుండా ఇష్టానుసారంగా ఇక గీకే చదువుతారట. How it does it in the road? ఎందుకంటే ఎలాగైతే బర్రె రోడ్డు మీద కొమ్మలు పెట్టి ఇలా గీకుతా ఉంటే చూడండి కాళ్ళతో. All my friends began to do ఆ బర్రె కాళ్ళతో లేదా కుక్క కాళ్ళతో మళ్ళీ ఎలాగైతే వెనక తనిద్దో అలాగ రాస్తారు హోంవర్క్. And I really thank our teacher. They still, with the passion, they read it and they try to understand it, and they give marks. And అయినప్పటికీ కూడా టీచర్స్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయినప్పటికీ కూడా వారు దాన్ని అర్థం చేసుకుని చదివి మాకు ఎలాగో మార్కులు వేసి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తున్నారు. Right, that's another thing. So what I mean to say, do not waste your time. అందుకొరకే నేను మీ అందరికీ చెప్తున్నాను, అందుకొరకే మీ యొక్క సమయాన్ని మీరు వ్యర్థము చేసుకోవద్దు. Make use of it. ఎందుకంటే సమయాన్ని సద్వినియోగపరచుకోండి. Make use of it. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. That's what Paul very clearly says. అందుకని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా తెలియజేశాడు. Last year 2012 you may not be that much fast with God, or you may not be that much more spending a more time in the presence of God. This time you make use of it. 2012వ సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని దేవుని సన్నిధిలో సరిగా ఉపయోగించుకోలేదేమో, సరిగా గడపలేకపోయావేమో. అయితే 2013వ సంవత్సరంలో ఆయన నీకు ఇచ్చినటువంటి సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సమయాన్ని ఈ దినాన మనకు అనుగ్రహించాడు. అందుకని పౌలు అంటాడు, ఈ యొక్క దినాలన్నీ కూడా చెడ్డవి. Make use of time. ఎందుకంటే సమయాన్ని సద్వినియోగపరచుకోండి. Make use of every opportunity. ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోండి. There is a woman in the Bible. బైబిల్ గ్రంథంలో ఒక సహోదరి ఉందండి. Called Martha. ఆ పేరు మార్తా అంటారు. She has a sister Mary. అందుకని అంత మాత్రమే కాదు, ఆమెకు ఒక సహోదరి మరి ఉంది. Jesus went to their home. యేసు ప్రభువారు వారి గృహానికి వెళ్ళినప్పుడు, and when Jesus went to his home, their home, Jesus began to preach the word of God. ఎప్పుడైతే యేసు ప్రభువారు మరియ మార్త ఇంటికి వెళ్ళాడు, వారి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ఉన్నాడు. And Mary was very humble enough and sitting at the feet of Jesus and hearing to whatever that Jesus says to him. అక్కడ మరియని గమనించినట్లయితే ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన పాదాల యొద్ద కూర్చుని ఆ సమయాన్ని వినియోగం చేసుకుంటే మాటలు ఆరంభిస్తూ ఉంది. But Martha is with the full of works. కానీ మార్త అనేకమైన పనుల మీద భారాన్ని కలిగి ఉంది. Now you tell me, who is making use of opportunity or making use of time? ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క సమయాన్ని ఎవరు సద్వినియోగపరుచుకున్నారు? మరియా మార్తానా? మరియా. How many of you say Mary?
ఎంతమంది మరియా ఉపయోగించుకుంది అనుకుంటున్నారు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. And how many of you say that not Mary but Martha? ఎంతమంది మీలో మార్తా ఉపయోగించింది అనుకుంటున్నారు? ఇప్పుడు హల్లెలూయా చెప్పండి. No one. No one. I say hallelujah. నేను చెప్తున్నాను ఆమె ఉపయోగించుకుందని. Martha also, made use of that. Martha also did it. మార్తా దాన్ని ఉపయోగించుకోలేకపోయింది. It's a wrong concept we all have. ఎందుకంటే మనం అందరం కూడా అది తప్పని గ్రహించాలి. No, we all think that is wrong. మనం అందరం అనుకుంటాం అది తప్పు అనుకుంటాం మార్తా చేసిన పని. Martha also working very hard for whom? కానీ మార్తా కూడా అంత కష్టపడి పని చేస్తుంది ఎవరి కోసం అండి? Only for Jesus, right? ఎందుకంటే యేసు ప్రభువు కోసమే కదా. But Jesus said one thing. Jesus did not say, "Hey, Martha, you are doing a wrong thing. Don't do it." Jesus did not say. But Jesus said, "Mary has chosen only a better thing." ఆయన అంటాడు, నువ్వు మార్తా నీవు ఏదో పనికి పని చేసేసి నువ్వు పనికిరామని తోసేయలేదులే, కానీ నీకన్నా ఉత్తమమైనటువంటి దానిని మరి ఏర్పరచుకుంటాడు. Which means Jesus, encourages both. Jesus appreciates Martha, but more than Martha, Jesus appreciates Mary. కానీ దేవుడు మార్తాను కూడా ఆయన అభినందించాడు, కానీ మార్త కన్నా ఎక్కువగా మరియని అభినందించాడు. Hallelujah. Hallelujah. Now you say, those who believe that Mary has used the time, you say hallelujah. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది అయితే మరియ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు? వారందరూ కూడా ఒకసారి దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. Again you say, if you believe that Martha also make use of it, say hallelujah. ఆ మాటలు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. I think now you understood. మీకు అర్థమైంది అనుకుంటాను. Right? So, but Jesus says, Mary used a much time in a better way. ఎందుకంటే మరియా వేరొక రీతిలో తన యొక్క సమయాన్ని దేవుని మాటలు వినుట కొరకు, దేవుని సన్నిధిలో గడుపుట కొరకు ఉపయోగించుకుంది. So what Jesus says, whenever you get an opportunity to hear the word of God, make use of it. Make use of it. Make use of it. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, ఎప్పుడైతే నీకు దేవుని సన్నిధిలో అవకాశం వస్తుందో, దేవుని మాటలు దొరికితే అప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుంటూ నీవు ఉండాలి. And if you say that now Martha is wrong, ఇప్పుడు కానీ మీరు మార్తా తప్పు చేస్తుందని చెప్పినట్లయితే, and now we have to say today those who made food there, they also made it wrong. ఎందుకంటే ఈ రోజు మనకు వంటలు తయారు చేసి లేట్గా వచ్చిన వాళ్ళు కూడా తప్పు చేశారనాల్సి వస్తుంది. Right? So let us not say it. అందుకని ఆ మాట అనొద్దు. Okay? So Jesus appreciates both. కానీ దేవుడు ఇద్దరిని అభినందించాడు, Mary and Martha. మరియా అలాగే మార్తను కూడా దేవుడు అభినందించాడు. Yeah. So we need to understand this context and talk. ఎందుకంటే ఈ అంశాన్ని ఇరువురు కూడా అర్థం చేసుకుని దాని గురించి మనం ఆలోచించి మాట్లాడాలి. When I was in Machilipatnam, ఒకసారి మచిలీపట్నంలో I was studying in the Bible college. అక్కడ మచిలీపట్నం బైబిల్ కాలేజీలో నేను చదువుతూ ఉన్నప్పుడు We have the same concept. మేము ఇదే దాని మీద ఆలోచన చేస్తూ ఉన్నాం. And I was fully against to the people who work rather than hearing the word of God. దేవుని మాటలు వినేవారి కన్నా బయట పనిచేసే వారిని బాగా నేను అసహించుకుంటూ వారిని విమర్శిస్తూ ఉండేవాడిని. I used to tell the people, నేను అనేక మంది ప్రజలతో చెప్పేవాడిని, you will go to hell because you are not hearing the word of God, but rather you are working. ఎందుకంటే నువ్వు దేవుని మాటలు వినకుండా నువ్వు పని చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు అనేవాడిని. I was fully against them. నేను వాళ్ళకి పూర్తిగా వ్యతిరేకిని. Then the moment I went into Kerala, ఎప్పుడైతే నేను మళ్ళా కేరళ వెళ్ళాను, understand has come very clearly. ఆ యొక్క మాటలు నేను చాలా దగ్గరగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. So Martha right and Mary right, but Mary is pitch and the high. కానీ ఇద్దరిది కూడా సరైన నిర్ణయమే, కానీ ఇరువురి మీద మరియ కొంచెం పై చేయిగా ఉందంతే. Because she is hearing to the word of God. ఎందుకంటే ఆమె దేవుని మాటలు వింటూ ఉంది, సమయాన్ని She is hearing to the word of God. ఆమె దేవుని మాటలకు సమయాన్ని ఇచ్చింది. So the first thing we need to understand, the days are evil, so the time is limited on this earth. ఎందుకంటే మనం అందరం గుర్తుంచుకోవాలి, సమయం తక్కువగా ఉంది కాబట్టి, అంత మాత్రమే దినాలు చెడ్డవి కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవాలి. That's the first thing. అది మొట్టమొదటి అంశము. And not only make use of our time, అంత మాత్రమే కాదులే కదండి, but we need to do one more thing, last thing. మరొకటి ఆఖరిగా మరొక విషయం కూడా మనం చేయాలి, అదేమిటో కూడా తెలుసుకుని ముందుకు వెళ్దాం. Understand what the Lord's will is. దేవుని యొక్క చిత్తం ఏమిటో దాన్ని మనము అర్థం చేసుకోవాలి. Read verse 17. అవివేకులు కాక
ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. Understand what the Lord's will is. దేవుని చిత్తమేమిటో మనం అర్థం చేసుకునే వారిగా ఉండాలి. Many people, I tell you that many people they are not, going according to the will of God. అనేక మందిని గమనించినట్లయితే దేవుని చిత్త ప్రకారంగా వారు నడవట్లేదండి. They take their own decisions. ఎందుకంటే వారు వారి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. They walk according to their will. వారి సొంత చిత్తం చొప్పున నడుచుకుంటున్నారు. So what is happening to them, What is happening to them? వారికి ఏం జరుగుతుందో మీకు తెలుసా? And they are ending their days with a failure. వారి యొక్క దినాలన్నీ కూడా అపజయాలతో ముగిసిపోతున్నాయి. And they are ending their days with pain. బాధతోనే వారి దినాలు ముగిసిపోతున్నాయి. And they are ending their days with more sorrow. ఎందుకంటే దుఃఖంగానే వారి దినాలన్నీ కూడా ముగిసిపోతున్నాయి. కానీ when you understand what the Lord's will is, ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకున్నావో, I tell you that there will be victory in your life. అప్పుడు నీ జీవితంలో గొప్ప విజయం వస్తుంది. And I tell you that you will have a great the victory that is given by Jesus. ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటావో చాలా గొప్పదైనటువంటి విజయాన్ని యేసుక్రీస్తు వారి ద్వారా నువ్వు పొందుకుంటావు. When you understand the will of God, ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుంటావో, and you will set a time for each and everything. ఆయన ప్రతి దానికి కూడా సమయాన్ని సమకూర్చి పెట్టాడు. You don't waste the time. నీ యొక్క సమయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. You will understand to whom you have to give it more important and for what you have to give it more important. ఏది నేను ప్రత్యేకత ఇస్తున్నాను ప్రాధాన్యత, దేని కొరకు ప్రాధాన్యత ఇస్తున్నాను, దేవుని పని కొరక, దేవుని పనిలో ఉన్నప్పుడు సొంత విషయాల కొరక. So when you understand the will of God, you will understand it. ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుంటావు అప్పుడు ఇవన్నీ కూడా నీకు అర్థమవుతాయి. Hallelujah! 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 Maybe in the last year you may not be understanding the will of God, but this is the right year to understand the will of God and to walk according to it. గత సంవత్సరంలో దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా 2013 సంవత్సరంలో దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుని ఆ ప్రకారం నడుచుకోవాలని నేను ఆశిస్తున్నాను. Hallelujah! Hallelujah! And you understand the will of God. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు అర్థం చేసుకుంటావో, I tell you, automatically you will schedule a time for prayer. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా అనుకోకుండా దేవునికి ప్రార్థించడం కొరకు ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకుంటావు. Automatically you will put a schedule for reading the Bible. నువ్వు బైబిల్ గ్రంథాన్ని చదవడానికి ప్రత్యేకంగా ఒక సమయాన్ని ఎన్నుకుంటావు. When this will happen? ఎప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి? When you understand the will of God. ఎప్పుడు దేవుని చిత్తాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు అప్పుడు. And today many people they don't set a time for reading the Bible. Many people they don't set a time for praying to God because they fail to understand the will of God. ఈ దినాల్లో అనేక మందిని గమనించినట్లయితే బైబిల్ చదువుట కొరకు ప్రత్యేకమైన సమయం వారికి ఉండదు, ప్రార్థన చేయడం కొరకు ప్రత్యేకమైన సమయం వారికి ఉండదు. కారణం ఏమిటంటే దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుంటున్న వారందరూ కూడా తప్పిపోయారు. I am concluding my words. నేను నా మాటలు ముగించాలనుకుంటున్నాను. Yes, are you will? దినములు చెడ్డవి కనుక Waste the time. మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ Make use of every opportunity. ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటూ Understand the will of God. దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకుంటూ Go ahead in the life of in the Christian life. మనం క్రైస్తవ జీవితంలో ముందుకు సాగిపోదాం. Depend on the will of God. దేవుని చిత్తం మీద ఆధారపడి ఉందాం. Not on anyone else. ఇతరుల మీద ఆధారపడద్దు. One more example. ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. John. యోహాను సువార్తలో గమనిస్తే Chapter 2. 2వ అధ్యాయం There is గమనిస్తే a family. The marriage was going on in the family. ఒక కుటుంబాన్ని గమనిస్తే అక్కడ కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో వివాహం జరుగుతూ ఉంది. And the family fully depend on the Jesus and the disciples and the family of Jesus. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా యేసుక్రీస్తు వారి మీద వారి శిష్యుల మీద ఆధారపడి ఉన్నారు. The family, the greatest thing it has done is invited Jesus. వారి కుటుంబ సభ్యులు చేసిన గొప్ప పని ఏమిటంటే యేసుక్రీస్తు వారిని పెళ్లికి పిలిచారట. They understand the love. They have invited Jesus into their home. వారు యేసుక్రీస్తు వారి గృహానికి పిలిచారట. How many of you have called Jesus into your home? ఎంతమంది మీ గృహాల్లో జరిగేటటువంటి కార్యాలకి యేసుని మీ గృహానికి ఆహ్వానిస్తున్నారు? When you start a new work, are you giving a chance? Are you giving a priority to God to start the work with the prayer? ఎప్పుడైతే మీరు కొత్త పనిని మొదలు పెడుతున్నారో ఆ పనిని ఆయనతో లేదా ఆయన ప్రార్థనతో ఎంతమంది ఆయన పిలిచి ఆహ్వానించి మొదలు పెడుతున్నారు? So the second thing the family did. రెండవ దాన్ని ఆ యొక్క కుటుంబం జరిగించిందండి. When the problem came in the family, ఎప్పుడైతే వారి కుటుంబంలో సమస్య వచ్చిందో, when the wine has completed, ఎప్పుడైతే అక్కడ ఉన్న ద్రాక్షారసం అయిపోయిందో, when people are about to stone them, జనాలందరూ ఎప్పుడైతే కుటుంబ సభ్యులు తిరుగుతూ ఉన్నారు, when the people are trying to laugh at them, ఎందుకంటే వారిని వీడ్చిపాయాలని చూస్తూ ఉన్నారు, then
అప్పుడు they have taken this problem before the Jesus. ఈ యొక్క సమస్యని యేసుక్రీస్తు వారి ముందుకు తీసుకెళ్లారు. Hallelujah. హల్లెలూయా. First of all, they have invited Jesus into their house. మొట్టమొదటిగా యేసుని వారి ఇంటికి ఆహ్వానించారు. And the second thing, they have taken the problem before the Jesus. రెండవదిగా వారి సమస్యని యేసుక్రీస్తు వారి ముందుకు తీసుకెళ్లారు. Ultimately, what happened? అనుకోకుండా ఏం జరిగిందో తెలుసా? They have heard whatever the Lord says. ఏదైతే యేసుక్రీస్తు వారికి జరిగించారో దాన్ని వారు విన్నారండి. Hallelujah. Hallelujah. If we have our Jesus with us, ఇప్పుడు గాని మనం యొక్క యేసు మనతో ఉంటే, if we have our God with us, మన దేవుడు మనతో ఉన్నట్లయితే, we'll have lack, we'll have nothing. No, we'll have a lack. Nothing will have a lack. మన జీవితంలో నష్టపోవాల్సినటువంటిది ఏది కూడా ఉండదు. We will not have any lack in our life. మన జీవితంలో మనం దేన్ని నష్టపోవాల్సిన ఏ కొరత మన జీవితంలో ఉండదు. Because the family had a Jesus in the Gospel of John chapter 2 and they have lacked nothing. వారి యొక్క యేసుక్రీస్తు వారు ఆ గృహంలో ఉండబట్టి ఆ కుటుంబంలో ఏ కొరత లేకుండా పోయింది. Right. So Malayalam it says nammaloda daivam ennode kodagundu. మలయాళంలో ఆయన అన్నట్లు అంటారట. So enne daivam enne kodagundu. My God is with me. ఆ దేవుడు నాతో ఉన్నాడు అంటారట. Hamara Parmeshwar hamara sath hai. నా యొక్క దేవుడు నా పక్షాన ఉన్నాడు అంటారట. Hamara Parmeshwar hamara sath hai. నా దేవుడు నాతో ఉన్నాడు. My God is with me. నా యొక్క దేవుడు నాతో ఉన్నాడు. నేను దేనికి కూడా భయపడను. What will happen to me? Because my God is with me. నాకు ఏది జరిగినప్పటికీ కూడా నాకు నా దేవుడు తోడై ఉన్నాడు. Are you ready to say this thing today? మీరందరూ కూడా ఈ మాటలు చెప్పడానికి మధ్యాహ్నకాల సమయంలో సిద్ధంగా ఉన్నారా? Enter into the new year. మేమందరూ కూడా నూతన సంవత్సరానికి ప్రవేశించాము. Are you ready to say, my God is with me? Whom shall I fear? నేను నా దేవుడు నాతో ఉండగా నేను ఎవరికి భయపడదని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. My God is with me. Whom shall I fear? బ్రదర్ మనోజు, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. Come on, I want everyone to say to each other, my God is with me. Whom shall I fear? నా దేవుడు నాతో ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. Right. So God is with me. हमारा परमेश्वर हमारा साथ है. నా దేవుడు నాతో ఉన్నాడు. నా దేవుడు నాతో ఉన్నాడు. My God is with me. నా దేవుడు నాతో ఉన్నాడు. I will have a lack nothing in my life. నా దేవుడు నాతో ఉండగా నా జీవితంలో I strongly believe that the Lord is with me and lead me to the mighty ways. నేను బిగ్గరగా లేదా చాలా గట్టిగా సూచిస్తున్నాను, నా దేవుడు నాతో ఉండగా నా జీవితంలో ఏ కొరత లేదని. Hallelujah. 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 As we enter into the new year, you will think, oh, what will happen tomorrow? I am feeling, but do not fear, because our God is with us. నూతన సంవత్సరానికి ప్రవేశించిన మనము ఏ విషయంలో కూడా భయపడాల్సినటువంటి పని లేదు. కారణం ఏమిటంటే మన దేవుడు మనతో ఉన్నాడు. Hallelujah. Hallelujah. I want everyone to stand on your feet this morning, this afternoon. Stand. అందరూ కూడా పైకి లేచి నిలబడినట్లయితే Say that I don't fear anything. అందరూ కూడా ఒకసారి దేవుడితో చెప్దాం, ప్రభువా నేను దేనికి కూడా భయపడను. I am in the new year. నేను నూతన సంవత్సరంలో ఉన్నాను. I am in the new year. నేను నూతన సంవత్సరంలో ఉన్నాను. My God will take care of me tomorrow. నా ప్రతి అవసరతను కూడా నా దేవుడు చూసుకుంటాడు, రేపైనా ఎల్లుండైనా. So I don't fear. నేను దేనికి కూడా భయపడను. People may look at me. నా ప్రజలు నన్ను చూడవచ్చు, People may push me. ప్రజలు నన్ను తోసివేయవచ్చు, People may hit me. ప్రజలు నన్ను కొట్టవచ్చు, ఆ పీపుల్ని చూసి గేలి చేయవచ్చు. కానీ Remember, గుర్తుంచుకోండి, हमारा परमेश्वर हमारा साथ है. నా దేవుడు నాతో ఉన్నాడని, నా యేసు నాతో ఉన్నాడని. So do not fear. మనం దేనికి భయపడవద్దు. I want to conclude by singing a song. ఒక పాటను పాడటం ద్వారా నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాను. We'll sing a Telugu song. మనందరం కూడా కలిసి తెలుగు పాటను పాడదాం. Do not fear and do not fear. భయపడకు, నీవు భయపడకని Let's పాటను sing a పాడదాం. song. I want everyone to open your mouth and sing loudly. ఓకే, అందరూ కూడా బిగ్గరగా పాడి పాడతారు. ముగింపులో కొనసాగుదాం. భయపడకు, నీవు భయపడకు, సింగానియే.
let us take a decision. I want everyone to close your eyes. మీరందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మనకు ఈ రోజున సంవత్సరంలో ప్రవేశించిన నేను మనందరము మన కుటుంబీకులు అందరూ కూడా ఈ యొక్క దేవుని సన్నిధిలో తీసుకోవాల్సిన నిర్ణయం నేను భయపడను. బికాస్ ఐ హావ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే నేను దేవుని చిత్తాన్ని అర్థం చేసుకున్నాను. ఆమేన్. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజముగా నాయనా